నమస్తే, నేను మీ నాగేష్. మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరుమల లడ్డూ తయారీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం గత వారం రోజులుగా అనేక మలుపులు తిరుగుతూ ఉంది. గత 5 ఏళ్ల పాలనలో టీటీడీలో జరిగిన అక్రమాలపై విచారణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించిన విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని నెయ్యిలో కల్తీ జరిగినట్లు పరీక్షలు చేయించి ఆ నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె ఇతరత్ర అన్నీ కూడా కల్తీ జరిగాయనేది ముఖ్యమంత్రి మాట్లాడడం ఒక పెద్ద చర్చకు దారితీసింది. దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి ప్రజా ప్రయోజన పిటిషన్ వేసి దీని సంగతి ఏదో తేల్చాలని చెప్పేసి కోరారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది దీని మీద విచారణ జరిపించాలని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. సో ఇదంతా ఒక ఎపిసోడ్ అవుతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఐజీ స్థాయి అధికారితో టీటీడీలో జరిగిన అక్రమాల మీద మరొక విచారణ జరిపించాలని చెప్పేసి నిర్ణయించినట్లు నిన్న ప్రకటించారు. అంటే ఇంతకుముందు విజిలెన్స్ ఆధ్వర్యంలో ఒక అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ఒక 70 మందిని నియమించి 3 నెలల పాటు జరిపించే విచారణ నివేదిక ప్రభుత్వానికి చేరాక మళ్ళీ ఒక విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం అనేది ఇది ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? విజిలెన్స్ కమిటీ నివేదిక ఏం చెప్పింది? ఆ నివేదికలో ప్రభుత్వం సంతృప్తి పడే అంశాలను వాళ్ళు జోడించలేదా, లేకుంటే అందుకు సంబంధించిన ఆధారాలతో నివేదిక సమర్పించలేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. సో ఆ నివేదిక కరెక్ట్గానే వచ్చింటే ఇప్పుడు ఐజీ స్థాయి అధికారితో మరొక సిట్ వేయాల్సిన అవసరం ఏముందనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. దీనికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదు. కానీ ఐజీ స్థాయి అధికారితో సిట్ వేశాము, వాళ్ళు గత 5 ఏళ్ల పాలనలో జరిగిండే అవినీతి అక్రమాలు లొసుగుల మీద విచారణ జరపడమే కాకుండా పరిపాలనా వ్యవహారంలో జరిగిన అవకతవకలను కూడా గుర్తిస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. సో ఏతావాత చూస్తే ఈ సిట్ వ్యవహారం ఏ రకంగా ముందుకు పోతుంది? 3 నెలల పాటు అదే ప్రభుత్వ ఆధీనంలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చేసిన నివేదిక ఏమీ తేల్చలేదు కాబట్టి ఇప్పుడు సిట్టు వేశారా? ఈ సిట్టు ఏ రకంగా దర్యాప్తు చేస్తుందనేది మనం ముందు చూడబోతున్నాం. అయితే టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఒక విషయం మీడియాలో చెప్పారు. ఏఆర్ సంస్థ సప్లై చేసిన నెయ్యిని జూన్ 12వ తేదీ 16వ తేదీ ఇక్కడ 4 ట్యాంకర్లు నాపి దాంట్లో కల్తీ ఉన్నట్లు అనుమానం రావడంతో, ధృవీకరణ కావడంతో వాటిని తిప్పి పంపించామని చెప్పారు. ఓకే, కల్తీ ఉంటే ఏఆర్ సంస్థదే కాదు, ఏ సంస్థ నెయ్యి అయినా కూడా ఖచ్చితంగా తిరుపతి నుంచే ట్యాంకర్లు అట్లే వెనక్కి వెళ్ళిపోతాయి. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 వరకు ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు 14 నుంచి 15 నెయ్యి ట్యాంకర్లు ఈ విధంగానే వెనక్కి పంపించారు, క్వాలిటీ లేవని. అదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన కూడా దాదాపు 18-19 ట్యాంకర్లు అలా వెనక్కిపోయాయి. ఇది ఒక రెగ్యులర్గా జరిగే ఒక ప్రాసెస్ అంతే. ఈవో గారు చెబుతున్నట్లు ఇప్పుడు ఈ 4 ఏఆర్ సంస్థకు చెందిన 4 ట్యాంకర్లు క్వాలిటీ లేవు కాబట్టి వెనక్కి పంపించాము, దాంట్లో క్వాలిటీ తక్కువ ఉంది కాబట్టి మేము అతని మీద షోకాజ్ నోటీసులు ఇచ్చాము, జరిమానా విధించడానికి కూడా ప్రక్రియ చేశాము, నోటీసులు ఇస్తామని చెప్తున్నారు. అయితే ఆ సంస్థ సరఫరా చేసిన ట్యాంకర్లు ఇక్కడే ఆగినప్పుడు కల్తీ నెయ్యి కొండకు పోయి లడ్డూ తయారు కావడం అనేది ఏ విధంగా జరిగింది? సో ఈవో గారు చెప్పారు, కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేయలేదని చెప్పారు. కల్తీ నెయ్యితో లడ్డు ఇక ప్రసాదాలే తయారు కానప్పుడు ఇక ఈ వివాదం అంతా ఎందుకు అనేది ప్రభుత్వం కానీ లేదా మళ్ళీ ఈవో శ్యామలరావు గారు కానీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఇప్పుడు ఈ వ్యవహారం పాపం ఈవో గారి చేతి నుంచి దాటిపోయింది. అది ఒక పొలిటికల్ రంగు తీసుకుంది. అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రతిపక్షాలు కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, ఇతరత్ర పార్టీలు కానీ వాళ్ళ వాయిస్ వినిపిస్తూ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు ఈ అంశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి లడ్డూ విషయాన్ని అనే దాని మీదనే దృష్టి కేంద్రీకరించారు. నిన్న
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం మీద సిబిఐతో కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ అసలు కరుణాకర్ రెడ్డి తిరుమల లడ్డు పవిత్రత గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుందని ఒక విమర్శ చేశారు. బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వకుళమాత ఆలయం వద్ద ఒక నిరసన కార్యక్రమం చేసి తిరుమలలో లడ్డూ ప్రసాదాల తయారీని వెంకటేశ్వర స్వామి అమ్మ వకుళమాత పర్యవేక్షిస్తూ ఉంటారు. అమ్మ తల్లి, నీ పర్యవేక్షణలోనే ఈ తప్పు జరిగింది కాబట్టి మమ్మల్ని మన్నించు అని చెప్పేసి ఒక నిరసన వ్యక్తం చేశారు. సో ఇదంతా ఒక పొలిటికల్ గేమింగ్.